రంగారెడ్డి జానీ మాస్టర్ కు మద్దతుగా మరో డాన్స్ మాస్టర్ రాము నాసింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని మాస్టర్ కు మద్దతు తెలిపిన రాము తాను ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చు, తప్పు చేసి ఉంటే గత 3-4 సంవత్సరాల నుండి ఎందుకు ఫిర్యాదు చేయలేదు, కావాలనే జానీ మాస్టర్ ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ చేసిన రాము. ఏమైంది అసలు చెప్పు. అట్లా కాదు బ్రదర్, ఏమైందో చెప్పు. అలా చెప్పినావు కదా, మాకు కూడా ఒక మాట చెప్పు. మీ పేరేం పేరన్నా? నా పేరు రాము. లోగోదీప్. ఏమైంది చెప్పాను. చెప్పేది ఏంటి అంటే ఇంకా జరిగింది మీకు అందరికీ తెలుసు. లోగోదీప్ మీరేం చెప్పాలనుకుంటారు? లోగోదీప్ రాజనా లోగోదీప్ రాజనా తన మీద ఆరోపణలు రాజనా లోగోదీప్ ఇక్కడ వరకు దారి తీసో తెలియదు. ఇంతవరకు ప్లీజ్ అర్థం చేసుకోండి, చెప్పాను కదా అక్కడ. వాళ్ళకి ఏం చెప్పారో మాకు అదే చెప్పండి. నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడ్డాడంట. బెదిరింపులకు పాల్పడతారా? చెల్ల ఇలా కంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేస్తారు బ్రదర్? కాకపోతే 10 సార్లు చెంపదెబ్బ కొడితే 11 టైం ఎందుకు కొట్టారు, అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే ఆమె మీకు విసిగిపోయింది అని. మేడం ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటుంది. అది డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కార్టూన్లో కూడా చాలా ఇబ్బంది అయింది అని డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు ఓకే ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు, ఏమని డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ